ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఒక మంచి మాటను ఈ ఆత్మావలోకన కార్యక్రమంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఆచరణ అంటే ప్రాక్టీస్. మనము ఎన్నో ఆలోచిస్తుంటాం, ఎన్నో ప్లాన్స్ చేసుకుంటుంటాం, కానీ ల్యాప్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకని అంటే మనలో ఆ పవర్, ఎనర్జీ, నేను ఇది చెయ్యాలి అనే అంటే పడిపోతున్న దాన్ని నిలబెట్టుకునేది మనలో ఉండకపోవడమే. అంటే అది మన వీక్ పాయింట్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది. అలానే అన్ని కలలు కంటూ ఉంటాం కొంతమంది, కానీ ఆ కలలను నెరవేర్చుకోవాలనుకుంటే దానికి చాలా దృఢ సంకల్పం అనేది అవసరం. దృఢ సంకల్పం అంటే జారిపోతుంటే కొంతమందికి గాడ్స్ గిఫ్ట్ లాగా దాన్ని తొందరగా చేసేస్తుంటారు వాళ్ళకి తెలియకుండానే. కొంతమందికి జారిపోతూ ఉంటుంది. అది మన తప్పు కాదు, కానీ దాన్ని నిలబెట్టుకుపోవడం మన తప్పు అవుతుంది. అంటే దానికి కొంచెము గట్టి పట్టుదల అనేది అవసరం అవుతుంటుంది. అలాంటప్పుడు మాత్రమే మనము దాన్ని ప్రాక్టీస్లోకి, ఆచరణలోకి తేగలుగుతాం. ఇప్పుడు యాక్ట్స్ ఎన్నో మనకు జరుగుతూ ఉంటాయి. అంటే కోర్టులలో కానీ మనకు కొన్ని యాక్ట్స్ అనేది పార్లమెంట్లో రెడీ అవుతుంటాయి కదా. ఆ వాటిల్లో అదే అయ్యింది, యాక్ట్ అయింది, కానీ ఎగ్జిస్టెన్స్లో లేదని, ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, ప్రయోజనం ఏంటి? యాక్ట్ ఉండి మాత్రము లేదు. మనకి ఏదో కోరిక ఉంది, ఆ కోరికగానే ఉంటుంది. మనం ఇలా చేయాలి, ఇలా ఎత్తుకెదగాలి, ఇంత మంచి పనులు చేయాలి, ఇలా ఉండాలి, మనకంటూ ఒక బ్రాండ్గా మనం ఇవి చెయ్యాలి, ఎన్నో అనుకుంటుంటాం. ఎన్ని అనుకున్నా ప్రాక్టీస్లో లేకపోతే అది ఆచరణ పనికి రాకుండా పోతాయి. కోరికలుగానే, కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి అది ఏదైనా కావచ్చు, ఒక్కటని కాదు, స్టూడెంట్ చదువు కావచ్చు, ఇంటి పరిస్థితులు కావచ్చు, లేదు ఏ పనైనా సరే ఆచరణలో లేకపోతే మనం ఎన్ని ఆలోచించినా ఉపయోగమైతే ఉండదు. అందుకని మెయిన్గా మనం చేయాల్సిన పని, ఒక మనసుకు ఇది చెయ్యాలి అని అనిపించినప్పుడు కాన్స్టాంట్గా చేస్తూనే ఉండాలి. అందుకే మనకు ప్రాక్టీస్లోకి రావాలంటే చెప్తూ ఉంటారు ఏమని, ఒక పనిని 21 రోజు చేస్తూ ఉండు. ఎందువల్ల అలా చెప్తారు అంటే ఏమైనా మిరాకిల్ జరిగిపోతుందని కాదు. అలా అనుకుంటూ రోజు దినచర్యలో చేస్తూ ఉండంగా మనం ఎలా, అక్కడ ఒక మిర్రర్ ఉంది, మనకు తెలియకుండానే మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోతుంటాం. మిర్రర్ అక్కడ ఉంది, ఎవరు చెప్పరు, మనం అనుకోం, కానీ అది ప్రాక్టీస్ మీద వెళ్ళిపోతుంటాం అక్కడికి. అలానే ఒక పనిని పదే 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 చేయడం వల్ల తప్పకుండా అది మనకు అలవాటుగా మారుతుంది, సాధ్యపడుతుంది. అందుకని దాన్ని మనము ఎప్పుడు కూడా ఆచరణలో, ఏదన్నా ఆలోచించడం ఒక ఎత్తు అయితే ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదివేటప్పుడు ఒక టీచర్ ఉండేవాళ్ళు, ముస్లిం టీచర్ ఆవిడ. కానీ ఆమె ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళంటే ప్రతిదీ కూడా పిల్లలు కొంతమంది ఎవరమైనా సరిగ్గా చెప్పలేకపోయేవాళ్ళం అనమాట. చెప్పలేకపోయినప్పుడు ఆమె ఏం చెప్పేదంటే, నువ్వు ఏ పని చేసినా, ఒక హనుమాన్ చాలీసా భక్తి అంటాం, లేదు ఒక దేవుడిది ఏదైనా ఒక చిన్న పద్యమైనా సరే, నువ్వు రోజు నీకు రాదది, రాకపోయినా పర్వాలేదు, మనసు పెట్టకపోయినా నువ్వు చేస్తూనే ఉండు, దాన్ని చదువుతూనే ఉండు. నీకు తెలియకుండానే ఒక సెంటెన్స్ రూట్లో పడుతుంది, రెండో రోజు రెండో సెంటెన్స్ పడుతుంది. ఇలా నీకు తెలియకుండానే కొద్ది కాలం అలా ప్రాక్టీస్ ఆచరణలో పెడుతూ ఉండంగా నీకు తెలియకుండానే నీ నోట్లో తిరిగిపోతుంటుంది. అలా నువ్వు సాధించవచ్చు. ఏ పనినైనా రిపీట్ చేస్తూ ఉండంగా ఆ పని సులభతరం అవుతుంది, ప్రాక్టీస్గా మారుతుంది. అది నీకు అనుకున్నది సాధించి పెట్టడానికి ఒక అవకాశంగా మారుతుంది. అవకాశం నువ్వు ఎత్తుక్కోవాలి, అవకాశాలు నీ కోసం వెంబడి పడవు. అందుకని ఏ అవకాశం దొరికినా, మంచి అవకాశం అనేది ఉంటే దాన్ని సద్వినియోగపరచుకో, ఆచరణలో పెట్టుకో. ఆచరణ పెట్టిన వాళ్ళే మహానుభావులయ్యారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయనను చూస్తుంటే
ఎంత సింపుల్గా ఎంత ఇదిగా ఉంటారు కదా. ఆయన నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు. ఆయన సైంటిస్ట్గా అంత గొప్ప పేరున్నా, అంత ఇది ఉన్నా, ఎప్పుడు కూడా ఆయనంతటా ఆయనగా ఇది చేయలేదు. స్పీచ్లు ఇస్తూనే పడిపోయినారు. మరి ఏమంటారు? అది ఆచరణలో అంత అనితర సాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకోగలిగిన వాళ్ళు. కానీ మనం సులభతరమైన వాటిని కూడా, మనకు రోజు మనకు అవసరమైన వాటిని కూడా మనము ఆచరణలో పెట్టుకోలేకపోతే ఇంకెందుకు. అందుకని తప్పకుండా ఏదైనా ఒక తలంపు ఉండడం అనేది సహజ లక్షణం. కానీ దానిలో కొద్దిమంది మాత్రమే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుకొని ఆచరణగా పెట్టుకోగలుగుతారు. ఆ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు చూడండి. అలా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఆచరణలో పెట్టంగా అది నీ చేతికి మలిగిపోతుంది. లేకపోతే ఇన్ని పనులు చేస్తున్నాం కదా, అవన్నీ మనకు పుట్టుకతోనే వచ్చేసాయా? చెయ్యంగా మనకు అలవాటు పడిపోయి, ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆయన పని ఆయన చెయ్యంగా, ఆమె పని ఆమె చెయ్యంగా అది అలవాటుగా మారిపోయి పెద్ద కష్టపడకుండానే ఆమె పని ఎందుకు చేస్తోంది? ప్రాక్టీస్ వల్ల. ఎక్స్పీరియన్సు ఎంత మనిషినైనా గొప్పగా తీర్చిదిద్దగలదు. అంటే ఇప్పుడు కాంపౌండర్ కూడా డాక్టర్తో సమానం అవుతారు అంటారు. ఎందుకంటే చూసి ఆ ప్రాక్టీస్ చేసి అలా మలుగుతారన్నమాట. అందుకే ఆచరణ అనేది చాలా గొప్పది. మహానుభావులంతా వాళ్ళు ఆచరించి చూపించి మనకు మార్గదర్శకులయ్యారు. ఆచరణ పెట్టుకోకుండా ఒకరికి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మనం ఏమి ఆచరిస్తున్నామో మనం కూడా నెమరు వేసుకోవాలి. ఒకరికి చెప్తున్నాము అంటే మనం చేస్తున్నామా అనేది ప్రతి నిమిషము మనం గుర్తు చేసుకోగలిగితే తప్పకుండా మనం అది సాధించగలుగుతాము. అందుకని ఆచరణ, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తికి. అందుకని ఆ పని, ఇప్పుడు చిన్న పప్పిని మనం ఇంట్లో పెంచుకుంటుంటాం, కానీ నాకు అనిపిస్తుంది దానికి కూడా ఇట్లా చేయి అంటే, మా ఇంట్లో ఒక చిన్న పప్పి ఉండేది, స్వీటీ అని పేరు పెట్టుకున్నాను నేను దానికి. చాలా ముద్దుగా ఇష్టంగా ఉండేది. అలాంటిది ఆంజనేయ స్వామి బొట్టు పెడతానంటే వచ్చి దక్కున కూర్చొని బొట్టు పెట్టించుకొని మా బాబుని పిలిచేది, దా పెట్టించుకుందురా అని. అంటే ప్రాక్టీస్ చేయింగా వాటికే అంత ఇది ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం? విచక్షణ, ఆలోచన శక్తి మనకు ప్రసాదించాడు భగవంతుడు. అందుకని దేన్నైనా కలలు కంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరమైనా కాలంతో పాటు మనం కూడా ఆలోచన చేస్తూ ప్రాక్టీస్లో పెట్టుకుంటూ మనం అనుకున్న వాటిని 100% అనుకుంటే కనీసం 50% అయినా ప్రాక్టీస్ వల్ల సాధించగలుగుతాం. ఏది చెయ్యనప్పుడు అది అలానే ఉంటుంది, పని పూర్తి కాదు. అబ్బా ఇన్ని ఉన్నాయి, ఈరోజు పండగ అయింది కదా, ఇన్ని అంట్లు ఉన్నాయి, లేకపోతే ఇంత బట్టలు ఉన్నాయి, లేకపోతే ఇంత చదువుకునేది ఉంది పరీక్షకు అనుకుంటాం. చదవంగా అది ఇంతే అవుతుంది. అదే అక్కడ ఆచరణలో పెట్టకుండా పక్కన పెట్టి ఇంతుంది అంటే అది అవుతుందా? అవ్వదు కదా. ఆచరణలో పెట్టినప్పుడే అవుతుంది. అనుకున్న గమ్యం చేరగలుగుతాం. సో ఆచరణ అనేది ఎంత ఇంపార్టెంటో కదా, అవునా కాదా? ఆలోచిద్దాం, ఆత్మావలోకనంలో ఆలోచించుకుందాం. మనకి ఏది అవసరమో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.